ఒకసారిగా 1000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం పైన కానీ, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులుగా విద్యార్థులుగా మీరు అక్కడే చదివారు, అక్కడే అధ్యాపకులు కూడా అయ్యారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది పొలిటికల్ షోగా అనిపిస్తుందా లేక రాష్ట్రానికి యూనివర్సిటీలకి అవసరమైన దానిలాగా అనిపిస్తుందా? సార్, మామూలుగా సమాజంలో రాజకీయ నాయకుల అభిప్రాయాలు, వారి ఉపన్యాసాలు, వారి ప్రకటనలు మనం చాలా సందర్భాల్లో చాలా చూసాము. అయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు 3 నెలల ముందు ఆగస్టు 25వ తారీఖు నాడు వచ్చినప్పుడు ట్యాగూర్ ఐటెట్లో మీటింగ్ సందర్భంగా ఆయన 1000 కోట్లు ఇస్తానని హామీ పడ్డారు. హామీ పడిన మాటకు అనుగుణంగా 3 నెలల తర్వాత డిసెంబర్లో వస్తానని ఆయన్నే చెప్పారు, వచ్చారు. ఇవాళ జీవో తీసుకొని వచ్చారు ఒక రకంగా. అయితే ఈ డిస్కషన్ లో మీరు ఇంతకు ముందు ప్రస్తావించినట్లు జీవో పేపర్ మీద వచ్చినంత మాత్రాన నిధులు వచ్చి వాటి కార్యరూపం దాలుస్తాయా లేదా అనేది నిజానికి మనం ఫ్యూచర్ లో చూడాల్సింది. అవును. అయితే ఖచ్చితంగా మేము వేదిక మీద నుంచి నేను పర్సనల్ గా కూడా ఒక రిక్వెస్ట్ పెట్టాను. ప్రభుత్వం అనుకుంటే 24 నెలల్లో ఈ 1000 కోట్లకు సంబంధించిన ప్రాసెస్ ను మొదలు పెట్టి పునాది వేసి బిల్డింగులు కట్టవచ్చు. అందుకోసం వెంటనే వారు శాంక్షన్ దేనికి ఎంతెంత అనేది డివైడ్ చేసి శాంక్షన్ ఆర్డర్ ఇస్తారని మేమందరం కోరుకుంటున్నాము. ఆ కోరుకునే క్రమంలో మేము పర్సనల్ గా మాట్లాడినా లేదా వారు ముఖ్యమంత్రి గారు వేదిక మీద నుంచి మాట్లాడినా కూడా మనం పౌర సమాజంగా మన ఒత్తిడి, మన ఇంటర్వెన్షన్, తర్వాత మన సంవాదం కూడా చాలా అవసరం. ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ కూడా 12,000 తెలంగాణలో గ్రామాలు ఉంటే ఆ గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు. ఒక 40,000 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. అంటే మొత్తం తెలంగాణకి ప్రతినిధులు ఆ పిల్లలందరూ. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం బాగు చేస్తే మొత్తం తెలంగాణని బాగు చేసినట్టు లెక్క. ఇప్పుడు నేను ఇక్కడ 22 సంవత్సరాల టీచింగ్ లో వృత్తిలో ఉన్నాను. నేను గమనిస్తున్న దాని ప్రకారం మేము చదువుకుంటున్న రోజుల్లో, ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇంజనీరింగ్ బయోమెడికల్ లో చదువుకున్న రోజులకి, మేము చదువుకున్న రోజులకి, ఈనాడు మేము స్టూడెంట్స్ గా ఉన్న రోజులకి చాలా మార్పు వచ్చేసింది. ఆనాడు పై వర్గాల నుంచి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు చదువుకోవడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు ముఖ్యంగా 75% అమ్మాయిలు చేరుతున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ 75% అమ్మాయిలు చేరుతున్నారంటే 100 మంది చేరితే 100 మందిలో 75 మంది అమ్మాయిలు క్లాస్ లో ఉంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు డిపార్ట్మెంట్, నా తెలుగు డిపార్ట్మెంట్ లో 44 మంది చేరితే 44 మందిలో 30 మంది అమ్మాయిలు ఉన్నారండి. ఈ అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ మేము తెలుసుకుంటే ఆ కుటుంబాల నుంచి మొట్టమొదలు చదువుకున్న అమ్మాయిలు తల్లులు చదువుకోలే, తండ్రులు చదువుకోలే. వీళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వవలసిన బాధ్యత ఇవాళ తెలంగాణ సమాజం మీద ఉంది. ఆ తెలంగాణ సమాజం అమ్మాయిలే ఎందుకు ఎక్కువ వచ్చారు, ఇది కొంత మనం పరిగణలోకి తీసుకోవాల్సిన ఫ్యాక్టర్ కదా. అమ్మాయిలు రావడం అనేది ఒక రెవల్యూషనరీ డెవలప్మెంట్. అంటే ఇందులో 2 అంశాలు ఉన్నాయి సార్. 2 అంశాలు ఏమిటంటే, మామూలుగా అబ్బాయిలందరూ కొద్దిగా వెసులుబాటు ఉంటే ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారు, లేదా MBA వైపు, ప్రొఫెషనల్ కోర్సుల వైపు వెళ్తున్నారు అబ్బాయిలు. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా పంపిస్తున్నారు. సో అమ్మాయిలు ఇవి మామూలుగా సంప్రదాయ కోర్సులు, MSc, MA ఇట్లాంటి సంప్రదాయ ఇట్లాంటి కోర్సులకు అమ్మాయిలు ఇప్పుడు అంటే ఫస్ట్ జనరేషన్ కనుక వాళ్ళు ఈ కోర్సులకి వస్తారు నేచురల్ గా. అందుకోసం ఇప్పుడు ఆ అమ్మాయిలకి మనం నాణ్యమైన విద్యని అందించాలంటే ఇది సమాజం అనుకుంటే మాత్రమే సరిపోదు, ప్రభుత్వం కూడా అనుకోవాలి, ముఖ్యమంత్రి కూడా అనుకోవాలి. ఆ అనుకునే క్రమంలో ఇప్పుడు ఈ తెలంగాణ సమాజాన్ని మనం నిర్మాణం చేసుకునే క్రమంలో నిజాయితీగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల మీద నిజాయితీగా